పోసాని కృష్ణమురళి. నేను రాజకీయాలు మాట్లాడను, ఇక నా కుటుంబం గురించే నేను ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మామూలుగా సినీ వర్గాల నుంచి చాలా మంది రాజకీయాలకు వస్తుంటారు. వచ్చిన వారిలో అత్యధికంగా ఎమ్మెల్యే లేదా ఎంపీ లాంటి స్థానాల వరకు మాత్రమే కనిపిస్తారు. కానీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పార్టీ పెట్టి సక్సెస్ రేట్ని చూపించిన వారు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు. అలా వచ్చి పార్టీ పెట్టి సక్సెస్ కొట్టిన టాప్ హీరోస్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరని చెప్పాలి. ఒక్క సినిమాలోనే కాదు, రాజకీయాల్లో కూడా పవన్ ప్రయాణం ఏమాంత సాఫీగా లేదు. సినిమాల్లో పవన్కి వరుస విజయాలు వచ్చి తర్వాత ఫ్లాప్లు వచ్చాయి. కానీ పవన్ రాజకీయ ప్రయాణం తన అన్నయ్యతో మొదలుపెట్టి భారీ పరాభవాన్ని చూడాల్సి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ 2014లో పార్టీ పెట్టి అప్పుడు ప్రభుత్వం స్థాపించడంలో టీడీపీకి ఒక గేమ్ చేంజర్లా పవన్ నిలిచాడు. తర్వాత వారు విడిపోవడం, పవన్ సొంతంగా పోటీ చేసిన క్రమంలో తాను ఎదుర్కొని ఇబ్బంది లేదు. ముఖ్యంగా పవన్ విషయంలో చాలా వరకు అంశాలు రాజకీయాలు దాటి తన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాయి. చాలా మంది సినీ ప్రముఖులే ఒక పార్టీకి మద్దతిస్తూ పవన్ని తన కుటుంబంలో ఆడపిల్లల్ని దారుణంగా దుర్భాషలాడారు. ఇవి ఎంతో హేయమైన చర్యలు అయినప్పటికీ వారు ఆపింది లేదు. ఇప్పుడు పవన్ మళ్ళీ అధికారంలోకి వచ్చాక మరింత పవర్ఫుల్గా మారి ఒక్కొక్కరు లెక్కలు తెలుస్తున్నాడు. పవన్పై దారుణంగా కామెంట్స్ చేసిన వారిలో టాలీవుడ్ ప్రముఖ రచయిత అలాగే నటుడు కూడా అయినటువంటి పోసాని కృష్ణమురళి ఒకడు. ఇతని వయసు, మతి అన్నీ మర్చిపోయి పవన్ కుటుంబం, ఆయన ఇద్దరు కూతుళ్ళు, చిన్న పిల్లలని కూడా చూడకుండా ఎంతో దారుణంగా మాట్లాడాడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేసరికి నేను ఇక రాజకీయాలు వదిలేశా, చచ్చే వరకు రాజకీయాలు చేయను, ఎవరితో మాట్లాడనంటూ కామెంట్స్ చేస్తున్నాడు పోసాని. అయితే దీనిని మెగా అభిమానులు అంత తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. పొలిటికల్ అనలిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు కాబట్టి పెద్దగా నేను వచ్చి ఉద్ధరించాల్సింది ఏమీ లేదు. పోసాని లేటెస్ట్ కామెంట్ పై మెగా ప్రొడ్యూసర్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ అధినేత, మెగా అభిమాని కూడా అయినటువంటి బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ ఫైర్ అయ్యాడు. తన ఎక్స్ ఖాతా నుంచి పోస్ట్ చేస్తూ, సార్ ఇప్పుడు అందరికీ అన్నీ గుర్తొస్తున్నాయి, కానీ విరమిస్తున్నా అని నటించే ముందు కనీసం మీరు మా అభిమాన నాయకుడి గురించి మాట్లాడి ఇంట్లో పసిపిల్లల గురించి మాట్లాడిన నీచమైన సంస్కారం లేని లేఖి వ్యాఖ్యలకి చింతిస్తున్నా, లేదా క్షమించండి అని అడిగే ఉంటే కనీసం ఈ మాటలు నమ్మాలనిపించేది. ఏదో ఒకసారి పొరపాటుగా మాట్లాడిన వ్యక్తి కాదు మీరు, ఎన్నోసార్లు ఎంతో నీచంగా మాట్లాడారు. అభిమానుల మనసు చాలా అంటే చాలా బాధ పెట్టారు. ఇవేం మాటలు అని చెవులు మూసుకునేలా చేశారు. మీ ఒక్కళ్ళదే కాదు సార్, అందరివి కుటుంబాలే, ఎవరి పిల్లలైనా పిల్లలే. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ వ్యక్తిగతంగా దిగజారుడు పదాలు, కుటుంబాల మీద కామెంట్స్ చేసిన వారు మాత్రం క్షమార్హులు కాదు అంటూ ఖరాఖండిగా ఎస్కేఎన్ పోసానికి శిక్ష పడాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నాడు. అంతకుముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్లను అనరాని మాటలను పోసాని కృష్ణమురళిపై ఇప్పటికే టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ చేశారు. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తమ నేతలకు సోషల్ మీడియాలో ఎదుటి పార్టీలపై రాజకీయంగా విమర్శలు చేయకండి చెప్తూ ఉన్నారు. వ్యక్తిగత దోషణలకు దిగకండి అంటూ హితబోధ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలు చేసినట్లు చేయకండి అంటూ హితవు పలుకుతున్నారు. వాళ్ళ మాటలను కార్యకర్తలు పట్టించుకుంటారా? తమ ప్రభుత్వం ఉంది కదా అని శ్రీ రెడ్డి, రోజా వంటి వైసీపీ నేతలను టార్గెట్ చేస్తారా అనేది చూడాలి. ఏదేమైనా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ దురాగతాలకు ఎక్కడైనా ఫుల్ స్టాప్ పడుతుందా? వెయిట్ చేయాల్సిందే. అంతేకాదు, ఆయనపై పలు చోట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అతి తొందరలోనే పోలీసులు పోసాన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలిటిక్స్ కు దూరంగా ఉంటానంటూ పోసాని సంచలన ప్రకటన చేశాడు. తన కుటుంబ సభ్యుల క్షేమం కోసమే రాజకీయాలను వదిలేస్తానంటూ ప్రకటన చేస్తున్నాడు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా అంటూ కూటమి పార్టీల కార్యకర్తలు గతంలో తమను ముప్పు తిప్పలు పెట్టిన వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందులో పోసాని కూడా ఉన్నారు.